హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ గురించి చెప్పబోతున్నాను. మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు, మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నా లేకపోతే వేరే సిటీ ఆర్ వేరే టౌన్లో మీ పార్ట్నర్ ఉంటున్నా, మీ మధ్య డిస్టెన్స్ ఉంటున్నా మీ పార్ట్నర్ మీ గురించి ఏం థింక్ చేస్తున్నారో ఈరోజు చూస్తాం. మన లైఫ్లో ఏది జరగాలన్నా అది మన థాట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎలా ఆలోచిస్తున్నాం ఆ విషయం గురించి. ఇప్పుడు కొందరు మనం ఒక విషయం చెప్పగానే ఇదెందుకు నీకు, ఇది అవసరం లేదు, ఇది జరగదు, అట్లా నెగిటివ్గానే మాట్లాడతారు. అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండండి ఫస్ట్. అలాంటి వాళ్ళు అట్లా చెప్పారంటే ఇంకా అది నెగిటివ్గానే జరగద్ది. అందుకే అట్లా అనే వాళ్ళ ముందు మీ మనసులో ఉండేది కూడా చెప్పొద్దు, మీ మనసులోనే పెట్టుకోండి. పాజిటివ్గా మాట్లాడాలి. ఎప్పుడు మనం ఒక పని చేసే ముందు అసలు ఎవరికీ చెప్పొద్దు. ఆ పని చేసి సక్సెస్ అయిన తర్వాత చెప్పండి. ఎందుకంటే మనం పాజిటివ్ థింకింగ్ ఉండి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటేనే ఆ పని అవుతుంది. నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే ఆ పని జరగదు. ఓకే, అందుకనే నెగిటివ్గా మాట్లాడే పీపుల్కి మీరు దూరంగా ఉండండి. అప్పుడే మీ పనిలో మీరు సక్సెస్ సాధిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రీడింగ్కి వెళ్తామా? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్. నా పార్ట్నర్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, మీ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్. వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? ఎమోషనల్ అప్సెట్, 8 ఆఫ్ కప్స్. మీ పార్ట్నర్ ఏదో ఒక విషయంగా ఎమోషనల్ అప్సెట్ అయిపోయి ఉన్నారు. కొందరు పార్ట్నర్ అయితే ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు. అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, పౌర్ణమి అమావాస్యల్లో కోపాలు ఎక్కువైపోతాయి. వాళ్ళలో సహజంగా ఏదైతే గుణం ఉందో అది ఎక్కువైపోయి ఉంటుంది. ఏదో చాలామందికి మీ పార్ట్నర్తో మీకు ఏదన్నా క్లాష్ వచ్చి ఉండొచ్చు, మీ మధ్య ఆర్గ్యుమెంట్ జరిగి ఉండొచ్చు. మీ పార్ట్నర్ చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు, ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు. మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు, కానీ ఏదో ఒక డైరెక్షన్లో రిస్క్ తీసుకోవాలనుకుంటా ఉన్నారు. ఓకే, కొంచెం ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్ ఉంది మీ పార్ట్నర్కి. అంతే కదా, ఇమ్మెచ్యూరిటీ ఉండే వాళ్ళకే షార్ట్ టెంపర్, చిన్న చిన్న వాటికే కోపాలు వచ్చేసేయడం, అలగడం, మాట్లాడకుండా ఉండడం, ఇవన్నీ చిన్నపిల్లలు చేసే పనులు కదా. అది అలాగే ఉన్నారు మీ పార్ట్నర్ కూడా, ఒక ఇమ్మెచ్యూర్డ్ బేబీ లాగా ఉన్నారు. ఇంకా వాళ్ళ ఎమోషనల్ అప్సెట్ అయినారు. చిన్నపిల్లల మనసు ఈజీగా మార్చేయవచ్చు కదా, అట్లాగా మీరు మాటలతోనే వాళ్ళ మనసు మార్చేసేదానికి ట్రై చేయండి. ఓకే, మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? క్వీన్ ఆఫ్ సోర్డ్స్. మీరు చాలా లాజిక్గా ఉన్నారు, ఎమోషనల్గా లేరు అనుకుంటా ఉన్నారు. అంటే మీరు ఎమోషనల్గా అంటే ఇంకా వాళ్ళు ఏం చేసినా ఏమన్నా సరే మన పార్ట్నరే కదా అని అట్లా లేరు. మీరు ఖచ్చితంగా ఉన్నారు, నువ్వు ఇట్లుంటేనే ఉండు లేకపోతే పో అన్నట్టున్నారు మీరు. అదే మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. మీకు అవసరం లేకపోతే మీరు కట్ ఆఫ్ చేసేస్తారు తనని. లేకపోతే ఏదో ఇద్దరికి జరిగింది, ఆర్గ్యుమెంట్ జరిగింది. కింగ్ ఆఫ్ వ్యాన్స్. తను మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకోవటం లేదు, తన చూపు వేరే వైపు ఉంది. మీరు ఇట్లున్నారు. క్వీన్ ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ వ్యాన్స్. మేషం, సింహం, ధనస్సు లేదా మిథునం, తులా, కుంభరాశి పర్సన్ అయ్యుండొచ్చు మీ పర్సన్. మీరిద్దరు ఇప్పుడు ఎడమొహం పెడమొహం అని మాట్లాడుకోవటం లేదు. మీ దృష్టి వేరే సైడ్ ఉంది, ఇద్దరు మాట్లాడుకోవటం లేదు, ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న క్లాషెస్ వల్ల, ఇగ్నోర్ చేయడం వల్ల డిస్టెన్స్ పెరిగిపోతుంది. అందుకనే మీరు చిన్న చిన్న క్లాషెస్ వచ్చినప్పుడే దాన్ని సరి చేసేసుకుంటూ ఉండాలి. లేకపోతే అదే పెద్దదిగా అయిపోయి డిస్టెన్స్ అయిపోయి బ్లాక్ చేసేస్తారు నెంబర్. అందుకే ఇలాగ వచ్చినప్పుడే మీరు మీరే ఇంకా ఈగో చూడకుండా సరిపోయి, సరే జరిగింది ఏందో జరిగింది, ఓకే ఇంకా మీదట ఇట్లా జరగకుండా చూసుకుంటాం అట్లా చెప్పేసేసి అది క్లియర్ చేసేసుకోవాలి. ఈగోకి పోతే ఇంకా ఆ బంధాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. 7 ఆఫ్ కప్స్. మీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు తనని ఒక ఆప్షన్గా పెట్టుకున్నారని అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్. నైట్ ఆఫ్ వ్యాండ్స్. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఓకే, మీ పార్ట్నర్ ఎమోషనల్ అప్సెట్ అయినారు, బాధపడుతున్నారు, కానీ మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు. మీ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి అని తెలుసు మీ పార్ట్నర్కి,
కానీ మీ ఆప్షన్ తనే కావాలి, మీరు తనకే ప్రియారిటీ ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఒక క్వాలిటీ ఉండే పర్సన్ అని మీ పర్సన్కి తెలుసు. అందుకే మిమ్మల్ని వదులుకోలేకపోతా ఉన్నారు. మీరు ఖచ్చితంగా ఉంటారు, అన్ని విషయాల్లో ఖచ్చితంగా మాట్లాడతారు. కానీ అలా ఖచ్చితంగా మాట్లాడడం వల్ల ఎదుటి వాళ్ళ మనసు బాధపడుతుంది. అది చాలామందికి తెలియదు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్, నేను ఇట్లాగే మాట్లాడతానంటారు. కానీ అది రాంగ్. ఎదుటి వాళ్ళ మనసు బాధపడేటట్టు మాట్లాడటం, నువ్వు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడినా అది పాడైపోయేదానికే, అంటే ఆ రిలేషన్షిప్ పాడు చేస్తుందే తప్పితే మంచిగా ఉండదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం మంచిదే, కానీ కొంచెం సాఫ్ట్గా, అంటే మీరు ఖచ్చితంగా మాట్లాడేసేయండి. ఆ తర్వాత వాళ్ళని కూల్ చేసేటట్టుగా కూడా కొంచెం మాట్లాడాలి. అట్లాగే వదిలేశారంటే ఇట్లాగైపోతుంది అనమాట. ఓకే, మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి? కింగ్ ఆఫ్ సోర్డ్స్. మీ పార్ట్నర్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్, మీరు కింగ్ ఆఫ్ సోర్డ్స్. సరిపోయారు. మీరు మీ పార్ట్నర్ మీకు నమ్మక ద్రోహం చేసింది, తను నాతో సరిగ్గా మాట్లాడటం లేదు అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ లాగా మీరు కోపంగా ఉన్నారు, యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్య, మీరు కోపంగా ఉన్నారు మీ పార్ట్నర్ మీద. మీరు వెళ్ళాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ దగ్గరికి. చారియట్ కార్డ్ వచ్చింది. ఇద్దరికి ప్రేమ ఉంది, కానీ ఈ ఆర్గ్యుమెంట్ వల్లే ఏదో జరిగింది. ఇద్దరు క్లారిటీ కావాలనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్లో మీరు ఉంటారా, మూవ్ ఆన్ అయిపోతారా, లేదా మీ పార్ట్నర్ ఉంటారా, మూవ్ ఆన్ అయిపోతారా అనే విషయంలో మీకు క్లారిటీ కావాలని మీరు అనుకుంటా ఉన్నారు. రెండు విషయాల మధ్య జగ్గిలు అవుతా ఉన్నారు. అంటే ఈ రిలేషన్షిప్లో ఉంటామా, మూవ్ ఆన్ అవుతామా? సోర్ట్స్ కార్డ్సే వస్తున్నాయి. మీరు కూడా మిథునం, కుంభం, తులా రాశి పర్సన్ అయి ఉండొచ్చు, లేదా కర్కాటక రాశి అయి ఉండొచ్చు. ఓకే, చారియట్ కార్డ్ వచ్చింది కాబట్టి మీరు ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు. మేబీ మీ లైఫ్లో పాస్ట్ పర్సన్ ఉంటే పాస్ట్ పర్సనా, కరెంట్ పర్సనా, వాటిల్లో జగ్గిల్ అవుతా ఉన్నారు. ఏ విషయం మీకు క్లారిటీ వస్తేనే ఈ విషయంగా మనం వేరే యాక్షన్ తీసుకుంటాం, ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకోబోతాం అని మీరు అనుకుంటున్నారు. మ్యూచువల్, ఇద్దరు ఏం ఆలోచిస్తూ ఉన్నారు మ్యూచువల్గా? మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని అనుకుంటా ఉన్నారు. మీ మీద ప్రేమ ఉంది మీ పార్ట్నర్కి, అందుకే కదా రావాలనుకుంటున్నారు ఇక్కడ. మీ మీద ప్రేమ ఉంది, ఇద్దరికి మ్యూచువల్గా ప్రేమ ఉంది. కానీ ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వల్ల ఎమోషనల్ అప్సెట్ అయ్యి ఇలా ఉన్నారు. కానీ ఇద్దరు కలుసుకోవాలని అనుకుంటా ఉన్నారు. క్లారిఫికేషన్ కార్డ్స్, మీ పార్ట్నర్కి క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాం. ఈగో, మీ పార్ట్నర్కి చాలా ఈగో ఉంది. మీ దగ్గరికి వచ్చి అపాలజీ అడగాలన్నా ఈగో అడ్డొస్తూ ఉంది. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, ఎట్లా అడగాలి తెలియకుండా ఉంది. హై ప్రిస్టెస్, తన మనసులో ఏదో ఒక రహస్యం ఉంది. ఆ రహస్యాన్ని బయటకు చెప్పుకోలేక బాధపడుతూ ఉన్నారు. ఏదో ఒక విషయంగా బాధపడుతున్నారు, మనసులోనే పెట్టుకొని దాన్ని అవుట్లెట్ చేయటం లేదు. ఎప్పుడూ చూడండి, ఎయిర్ సైన్ వాళ్ళు, కుంభరాశి ఇలాంటి వాళ్ళు వాళ్ళ మనసులో ఉండేది బయటకు చెప్పరు, మనసులోనే పెట్టుకొని బాధపడుతూ ఉంటారు. కానీ మనసులో అది బయటకు చెప్పి ఫ్రీ కారు. రెండు విషయాల మధ్య జగలవుతున్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియటం లేదు. రెండు విషయాల మధ్య జగలవుతా ఉన్నారు. ఇలాంటి కన్ఫ్యూజన్స్ సిచ్యువేషన్లో మీ వెల్ విషెస్ అడ్వైస్ తీసుకోవాలి. తీసుకుంటే మీకు కరెక్ట్ డైరెక్షన్ దొరుకుతుంది. మీరే డెసిషన్ తీసుకోకూడదు, అది రాంగ్ డెసిషన్ అవుతుంది. ఓకే, మీకు క్లారిఫికేషన్ కార్డ్స్ ఇస్తాను. మీరు ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు. మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి, తనకి మీ ప్రేమని ఇవ్వాలనుకుంటున్నారు. మీకు ఈ రిలేషన్షిప్ చాలా భారంగా అయిపోయింది, ఇంకా ఉండాలి అని ఉంటున్నారంటే ఒక ఫుల్ సంతోషాన్ని మీకు ఇవ్వటం లేదు ఈ రిలేషన్షిప్. కానీ ఇంకా వేరే వేరే పరిస్థితుల కారణంగా ఈ రిలేషన్షిప్లో ఉండాలి అనుకుంటా ఉన్నారు. ద స్టార్ కార్డ్, మీ పార్ట్నర్లోని స్కిల్స్ని మీరు ప్రైజ్ చేస్తూ ఉన్నారు. చెప్పాను కదా, ఎవరో స్కిల్ఫుల్ పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ని మీరు వదులుకోలేక ఈ బంధం కొనసాగుతుంది. మీరు మీ పార్ట్నర్లో స్కిల్స్ అడ్మైర్ చేస్తున్నారు, మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉండొచ్చు, మీకు ఈ బంధం భారము అయిపోయి ఉండొచ్చు. కానీ మీరు ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నారు. మీ పార్ట్నర్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, తనకి ఈగో అడ్డొస్తుంది, తన మనసులో ఏదో ఒక రహస్యం ఉంది, అది చెప్పేదానికి భయపడతా ఉన్నారు. రెండు విషయాల మధ్య జగలవుతూ ఉన్నారు. వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్? వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్? మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్.
మీ పార్ట్నర్ పాస్ట్‌లో వావ్! అన్‌కండిషనల్‌గా లవ్ చేశారు మిమ్మల్ని. ప్రెజెంట్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. 4 ఆఫ్ సోర్డ్స్. కానీ తన నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చేసి మీ మీ దగ్గర నుంచి మీతో మాట్లాడటం లేదు. కానీ కమ్యూనికేషన్ వస్తుంది ఫ్యూచర్‌లో. 8 ఆఫ్ వాండ్స్ కమ్యూనికేషన్ వస్తుంది. మీ పార్ట్నర్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది తప్పకుండా. మీ పాస్ట్ ఏంటి? పాస్ట్‌లోనే మీరు థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉందేమోనని మీ పార్ట్నర్‌ని మీ మనసు ఉండడయ్యింది. మీ పార్ట్నర్ మిమ్మల్ని అన్‌కండిషనల్‌గా లవ్ చేస్తున్నా, మీకు థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉందేమో మీ ఇద్దరి మధ్య అనే ఒక అనుమానం ఉండింది పాస్ట్‌లో. ప్రెజెంట్ 6 ఆఫ్ సోర్డ్స్. అందుకే మీరు ఈ రిలేషన్‌షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నరు ఆ విషయంగా ఆర్గ్యుమెంట్ వచ్చి మీ పార్ట్నర్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌కి వెళ్ళిపోయి ఉన్నారు. అండ్ ఫ్యూచర్ మీ ఇద్దరి మధ్య న్యూ బిగినింగ్ అవుతుంది. అంటే మీరు అనుకున్నంత రాంగ్. మీ మధ్య ఏ థర్డ్ పార్టీ లేదు. మీ పార్ట్నర్ మిమ్మల్నే ప్రేమిస్తున్నారు, అన్‌కండిషనల్‌గా లవ్ చేస్తున్నారు. మీరు లేకపోతే తను ఎక్కడికి వెళ్ళలేదు. బాధపడతా ఉన్నారు కానీ తను ఎక్కడికి వెళ్ళలేదు. మీతో మాట్లాడాలనుకుంటున్నారు ఫ్యూచర్లో. ఓకే, మీరు అనుకునేదంతా ఒక భ్రమ. మీరు మూవ్ ఆన్ కాకూడదు. మీ పార్ట్నర్తో మీరు న్యూ బిగినింగ్ చేస్తున్నారు ఫ్యూచర్లో. ఓకే, మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చేస్తున్నారు. మీ పార్ట్నర్తో మీరు న్యూ బిగినింగ్ చేయబోతున్నారు. మీ పార్ట్నర్ ఎన్ని రోజుల్లో మీ దగ్గరికి వస్తారు? మీ పార్ట్నర్ ఎన్ని రోజుల్లో మీ దగ్గరకు వస్తారు? 7 ఆఫ్ సోర్డ్స్. 7 నెంబర్ తీసుకోవచ్చు. 1 వీక్, 7 అవర్స్ ఆర్ 7 డేస్లో మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చేస్తారు. మీతో మాట్లాడతారు. మీతో న్యూ బిగినింగ్ చేస్తారు. మీ పార్ట్నరు పారిపోవాలనుకున్నారు కానీ పారిపోలేదు. ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. పారిపోవాలనుకున్నారు కానీ పారిపోలేదు. మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. మీకు కాల్ చేస్తారు. ఓకే, మీ పార్ట్నర్తో మీ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుందా? లైఫ్ లాంగ్ మీ పార్ట్నర్ మీతో ట్రావెల్ చేస్తారా లేదా? 2 ఆఫ్ వాండ్స్. మేబీ గాడ్ 2 విషయాల మధ్య జగిల్ అవుతా ఉన్నారు. ఎస్, చేస్తారు. 9 ఆఫ్ కప్స్. ఈ 2 విషయాల మధ్య జగిల్ అయిన తర్వాత నెక్స్ట్ యాక్షన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటారు మీ పార్ట్నర్. 9 ఆఫ్ కప్స్ వచ్చింది. మీతో తనకు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, అన్ని లగ్జరీ లభిస్తుంది అండ్ అన్ని కంఫర్ట్స్ ఉన్నాయని మీ పార్ట్నర్కి తెలుసు. అందుకే మీ పార్ట్నర్ మిమ్మల్ని వదులుకోకూడదు, మీతోనే ఉండాలి. మీ స్కిల్స్ మీ పార్ట్నర్ అడ్మైర్ చేస్తున్నారు. అందుకే మీతోనే ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారు. మీ మధ్య వచ్చిన మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ తొలగిపోతాయి. మీ ఇద్దరు కలిసి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయబోతున్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ ద లవర్స్. సూపర్ కదా. మీ ఇద్దరు ఒకరినొకరిని అన్‌కండిషనల్‌గా లవ్ చేస్తున్నారు. మీది సోల్మేట్ కనెక్షన్. ఒరాకిల్ కార్డ్స్లో మీకు ఏం మెసేజ్ వస్తుందో చూస్తాం. రిలేషన్షిప్ అంటే కొంచెం ఆర్గ్యుమెంట్స్ రావాలి, ఆ తర్వాత అండర్స్టాండింగ్ అప్పుడే పెరుగుతుంది అనమాట. ఇద్దరి మధ్యలో అంటే ఇట్లాగా గొడవ వచ్చిన తర్వాత ఆ రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మీరు గమనించండి, గొడవ వచ్చిన తర్వాతే అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. ఆ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. గొడవే లేకుండా ఎప్పుడు నవ్వుకుంటా అట్లా మాట్లాడుకుంటే కొన్ని రోజులకి బోర్ కొట్టేస్తుంది. అందుకే అప్పుడప్పుడు గొడవలు రావాలి, కలిసిపోవాలి కదా. ఓకే, మీ మీ పార్ట్నర్ ఎనర్జీ, మీ ఎనర్జీ మ్యూచువల్. మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మనకు వచ్చింది కార్డ్ ఇక్కడ. ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్. కాల్ చేయాలనుకుంటున్నాను. తనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్. ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని మీ దగ్గరికి రావాలి, మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మీరు కూడా ఈ రిలేషన్షిప్ ఫిక్స్ చేయాలనుకుంటున్నారు. ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ ఇర్రీప్లేసబుల్. మీ పార్ట్నర్ని మీరు చేంజ్ చేయలేరు, రీప్లేస్ చేయలేరు. ద వే యూ లవ్ కెన్ నెవర్ బి మ్యాచ్డ్. నువ్వు ఇచ్చినంత ప్రేమ నాకు ఇంకెవ్వరు ఇవ్వలేరు అని మీరు అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ ఇచ్చిన ప్రేమ మీకు ఇంకెవ్వరు ఇవ్వరు అని మీరు అనుకుంటా ఉన్నారు. వావ్, కమిట్మెంట్. మీ పార్ట్నర్ ఎస్కేప్ కావాలనుకున్నారు కానీ కాలేకపోయారు. మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఐ వాంట్ యూ టు బీ ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్. సూపర్ కదా. మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. బాగా వచ్చేసాయి కదా కార్డ్స్. దిష్టి తీసేస్తామా కార్డ్స్కి. అండ్
మీ రిలేషన్షిప్ ఎలాగుంటుంది? దిస్ కుడ్ బి ద వన్. యూ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యూ సీక్. ఈ పార్ట్నరే మీ లైఫ్ పార్ట్నర్. మీరు ఈ పార్ట్నర్ని ఆల్రెడీ మీట్ అయ్యారు అని ఏంజల్స్ చెప్తున్నారు. వేరే ఒరాకిల్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. ఇది మీ పార్ట్నర్ ఎనర్జీ. మీ పార్ట్నర్ మీతో రొమాన్స్ కావాలనుకుంటున్నారు, కానీ తన మనసు కొంచెం స్థిరంగా లేదు. మూలాధార చక్రం కొంచెం స్ట్రాంగ్ చేసుకోవాలి తను. అండ్ మీరు ఈ రిలేషన్షిప్లో విక్టరీ కావాలనుకుంటున్నారు. కొంచెం యాంగ్జైటీగా ఉంది. ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడం వల్ల కొంచెం యాంగ్జైటీగా ఉన్నారు, కానీ ఈ రిలేషన్షిప్లో విక్టరీ సాధించాలని మీరు అనుకుంటా ఉన్నారు. ఓకే, మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే, మీ పార్ట్నర్ మేషరాశి అయితే మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే వాళ్ళు మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఇది ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అనమాట. మేషరాశి పర్సన్, వృషభ రాశి పర్సన్ న్యూ బిగినింగ్. ఒక సైకిల్ కంప్లీట్ అయింది మీ ఇద్దరి మధ్య, టఫ్ సైకిల్. ఇప్పుడు న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మిథున రాశి పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. కర్కాటక రాశి పర్సన్ మీరు దాంతో ఉంటే చాలా స్ట్రెంత్ ఫీల్ అవుతున్నారు. సింహరాశి పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. అండ్ కన్యా రాశి పర్సన్ మీతో కమ్యూనికేషన్ కావాలని కోరుకుంటున్నారు. తులారాశి పర్సన్ మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు. అండ్ వృశ్చిక రాశి పర్సన్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. అండ్ ధనుసు రాశి పర్సన్ తనకేదో నమ్మకద్రోహమైనట్టు బాధపడుతున్నారు. అండ్ మకర రాశి పర్సన్ తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తున్నారు. కుంభరాశి పర్సన్, మీ పర్సన్ కుంభరాశి అయితే తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు, మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే తనకేదో నమ్మకద్రోహం జరిగినట్టు బాధపడుతూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు యానిమల్ స్పిరిట్ మీకు ఏం చెప్తుందో చూస్తాం. యానిమల్ స్పిరిట్ మీకు ఏ గైడెన్స్ ఇస్తుందో చూస్తాం. డాల్ఫిన్ స్పిరిట్, దిస్ అండ్ దట్ ఆర్ ట్రూ. దిస్ అండ్ దట్ ఆర్ ట్రూ. అన్నీ నిజమే. ఇది నిజమే, అది నిజమే. అంటే మీ ఫీలింగ్స్ నిజమే, మీ పార్ట్నర్ ఫీలింగ్స్ నిజమే. కానీ ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల మీ ఇద్దరు ఇప్పుడు వేరే ఉన్నారు, కానీ మీ ఇద్దరు త్వరలోనే కలుసుకుంటారు. ఓకే, అండ్ స్విచ్ వర్డ్, ఐ లవ్ అండ్ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ అండ్ మేక్ మై డ్రీమ్స్ కమ్ ట్రూ. లవ్ అండ్ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ అండ్ మేక్ మై డ్రీమ్స్ కమ్ ట్రూ. ఇది స్విచ్ వర్డ్, కామెంట్స్లో పెట్టండి. అండ్ మీ పార్ట్నర్ నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో చూస్తాం. W, B, D, N, or Z, B, 0, M, I, Y, H, K. ఈ లెటర్తో మీ పార్ట్నర్ నేమ్ స్టార్ట్ కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.